హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే టైమర్ ఆర్ కౌంటర్ ప్రోగ్రామింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ఈ యొక్క 8051లో మనం ఏంటంటే ఫ్యూచర్స్లో మనం డిస్కస్ చేస్తాం. మనకి ఇక్కడ 16 బిట్ టైమర్స్ అనేవి ఉన్నాయి. ఈ 16 బిట్ టైమర్స్ అనేది ఏంటంటే మనం టైమర్స్గా యూస్ చేసుకోవచ్చు ఆర్ ద కౌంటర్స్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. టైమర్స్ యూస్ చేసుకొని ఏంటంటే మనం డిలే అనేది జనరేట్ చేయొచ్చు. కౌంటర్స్గా యూస్ చేసుకొని ఏంటంటే మనం ఎక్స్టర్నల్ ఈవెంట్స్ని మనం కౌంట్ చేయొచ్చు ఆర్ క్లాక్ పల్సెస్ వస్తే మనం ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ క్లాక్ పల్సెస్ మనం కౌంట్ చేయొచ్చు అనమాట. ఈ టూ టైమర్స్ని టైమర్స్గా ఆపరేట్ చేసుకోవచ్చు ఆర్ ద కౌంటర్స్గా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ కౌంటర్స్గా మనం యూస్ చేయాలంటే ఇక్కడ ఏంటంటే పోర్ట్ 3.4 పిన్ని మనం కౌంటర్ వన్గా మనం యూస్ చేసుకోవచ్చు. అప్పుడు క్లాక్ పల్సెస్ అనేవి మనం ఇక్కడ ఫీడ్ చేయొచ్చు అనమాట. సిమిలర్ వే నేను పోర్ట్ 3.5 ఏంటంటే కౌంటర్ వన్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్టర్నల్ క్లాక్ పల్సెస్ అనేవి మనం ఇక్కడ ఫీడ్ చేసుకొని టైమర్ వన్ని కౌంటర్ వన్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ టూ పిన్స్ మనం యూస్ చేసుకొని ఎక్స్టర్నల్ ఈవెంట్స్ని కౌంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ 8051 వచ్చేసి ఏంటంటే 8 బిట్ మైక్రో కంట్రోలర్ కాబట్టి మనం ఈ 16 బిట్ టైమర్ని డైరెక్ట్గా మనం ఆపరేట్ చేయలేము అనమాట. అందుకోసం ఏంటంటే ఈ 16 బిట్ టైమర్స్ని మనం 8 బిట్స్గా మనం స్ప్లిట్ చేస్తాం అనమాట. ఇక్కడ TL0, TH0, TL1 అండ్ TH1 టైమర్ జీరోని 8 బిట్స్గా మనం స్ప్లిట్ చేసుకున్నాము. అదేవిధంగా టైమర్ వన్ కూడా 8 బిట్స్గా మనం స్ప్లిట్ చేసుకున్నాం అనమాట. అప్పుడు ఈజీగా మన యొక్క 8051 మైక్రో కంట్రోలర్ నుంచి ఫస్ట్ TL0 కానీ TL1 కానీ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఓవర్ఫ్లో అవగానే నెక్స్ట్ TH1ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క 16 బిట్ టైమర్స్ని 8 బిట్ మైక్రో కంట్రోలర్ యూస్ చేసుకుని కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏంటంటే టీ మోడ్ రిజిస్టర్ గురించి మనం చూద్దాము. టైమర్ మోడ్ ఆర్ ద కౌంటర్ మోడ్ మనం ఏంటంటే మన టైమర్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 8 బిట్ రిజిస్టర్లో ఏంటంటే లోయర్ 4 బిట్స్ వచ్చేసి ఏంటంటే మనం ఈ టైమర్ జీరోగా నేను ఆపరేట్ చేయాలా ఆర్ ద కౌంటర్ జీరోగా ఆపరేట్ చేయాలా, నెక్స్ట్ ఏ మోడ్లో ఆపరేట్ చేయాలనేది ఈ యొక్క లోయర్ 4 బిట్స్ అనేది మనం యూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హయ్యర్ 4 బిట్స్ కూడా యూస్ చేసుకొని ఏంటంటే ఈ యొక్క టైమర్ వన్ని కౌంటర్గా యూస్ చేయాలా ఆర్ ద టైమర్ వన్ కానీ యూస్ చేయాలా కూడా మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క టైమర్ వన్ కానీ కౌంటర్ వన్ కానీ ఏ మోడ్లో మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనేది ఈ యొక్క టీ మోడ్ రిజిస్టర్ యూస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టైమర్ జీరో అనేది నేను కౌంటర్ జీరోగా యూస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1/1 బిట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. గేట్ అనేది ఆల్వేస్ జీరో ఉంటుంది, ఇది జీరో ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంట్రోల్ ద్వారా మనము ఈ యొక్క టైమర్స్ కానీ కౌంటర్స్ కానీ మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఆల్వేస్ గేట్ అనేది జీరో ఉంటుంది. అదేవిధంగా ఎక్స్టర్నల్ హార్డ్వేర్ నుంచి మనం కంట్రోల్ చేయాలంటే ఈ గేట్ బిట్స్ని మనం 1/1 చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ బిట్స్ ఏంటంటే C/T బార్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టైమర్ వన్ని నేను కౌంటర్ వన్గా యూజ్ చేయాలంటే ఈ బిట్ అనేది నేను 1 చేయాలి. అప్పుడు నేను ఏంటంటే ఈ టైమర్ వన్ని కౌంటర్ వన్గా యూస్ చేసుకోవచ్చు. సిమిలర్గా ఇక్కడ కూడా ఈ టైమర్ జీరోని నేను కౌంటర్ జీరోగా యూస్ చేయాలంటే ఈ బిట్ నేను 1 చేయొచ్చు అనమాట. జీరో చేస్తే టైమర్ జీరోని టైమర్ జీరోగా యూస్ చేయొచ్చు. ఇక్కడ కూడా జీరో చేస్తే టైమర్ వన్ని టైమర్ వన్ కానీ యూస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నాకు ఇది టైమర్గా యూస్ చేయాలో ఆర్ కౌంటర్గా యూస్ చేయాలో నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏ మోడ్లో ఆపరేట్ చేసుకోవాలో చెప్పాలన్నమాట. మళ్ళీ ఈ యొక్క టీ మోడ్ని యూజ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను టైమర్ యూజ్ చేస్తాను, కౌంటర్ యూజ్ చేస్తాను మెన్షన్ చేయాలి. తర్వాత ఏంటంటే ఈ యొక్క టైమర్ కానీ కౌంటర్ కానీ ఏ మోడ్లో ఆపరేట్ చేయాలో మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 0 ఉంటే నేను మోడ్ 0 అనుకున్నాను. ఇక్కడ చూడండి 0 మోడ్ 0, 01 మోడ్ 1, 10 మోడ్ 2, 11 మోడ్ 3. ఇక్కడ 2 బిట్స్ కాబట్టి 4 కాంబినేషన్ 00, 01, 10, 11 ఈ యొక్క 4 మోడ్స్గా మనం స్ప్లిట్ చేసుకున్నాం అనమాట. అంటే ఈచ్ మోడ్లో ఏంటంటే మన టైమర్ అనేది డిఫరెంట్గా బిహేవ్ అవుతుంది. ఈ టైమర్ కానీ కౌంటర్ కానీ ఇదే మోడ్స్లో ఆపరేట్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కౌంటర్గా యూస్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ యొక్క మోడ్ అనేది 00 సెలెక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏంటంటే కౌంటర్ వన్ ఈ యొక్క 13 బిట్ మోడ్లో ఆపరేట్ అవుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ అన్ని మోడ్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. 13 బిట్ టైమర్ ఆర్ కౌంటర్ మోడ్ అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క 2 బిట్స్ని 00 చేశాను అనుకోండి, అప్పుడు నేనేమవుతుందంటే ఈ యొక్క టైమర్ని కానీ కౌంటర్ కానీ ఏంటంటే ఓన్లీ 13 బిట్ మోడ్లోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకేంటంటే 16 బిట్ టైమర్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 13 బిట్ టైమర్గా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఓన్లీ లోయర్ 5 బిట్స్ యూస్ చేసుకుంటాము అండ్ హయ్యర్ కంప్లీట్ 8 బిట్స్ అనమాట. టోటల్గా 13 బిట్స్ అనేవి ఈ యొక్క టైమర్ని ఆపరేట్ చేసుకుంటాం అనమాట. ఈ యొక్క 3 బిట్స్ అనేవి అన్యూజ్డ్ అనమాట. D5, D6, D7 వచ్చేసి అన్యూజ్డ్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఓన్లీ లోయర్లో ఏంటంటే ఓన్లీ 5 బిట్స్, హయ్యర్లో ఏంటంటే కంప్లీట్ 8 బిట్స్ అనమాట. ఈ విధంగా ఏంటంటే ఓన్లీ 13 బిట్ మోడ్లోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ మోడ్ 0లో.
అదేవిధంగా మోడ్ 1కి వెళ్తే కంప్లీట్ 16 బిట్ టైమర్ని మనం కంప్లీట్గా యూస్ చేసుకోవచ్చు. కంప్లీట్ 16 బిట్ టైమర్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ టైం డిలే అనేది ఎక్కువ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. 2 power 16 అంత డిలే అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 power 13 అంత డిలే అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం డిలే అనేది ఎక్కువ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఆటో రీలోడ్ మోడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మన సీరియల్ కమ్యూనికేషన్లో. మనం ఎగ్జాక్ట్ బాడ్ రేట్ అనేది జనరేట్ చేయడం కోసం ఈ యొక్క మోడ్ 2 అనేది ఆటో రీలోడ్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, మెయిన్లీ ఇక్కడ వర్కింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క టీఎల్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో ఈ టీహెచ్ వాల్యూ ఏముంటుందో అది ఇక్కడ రీలోడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీహెచ్ ఎక్స్ అంటే టీహెచ్ 0 కావచ్చు, టీహెచ్ 1 కావచ్చు, మన బేస్డ్ ఆన్ యూసేజ్ అనమాట. మనం టైమర్ 0 యూస్ చేస్తున్నామా, లేకుంటే టైమర్ 1 ఆర్ కౌంటర్ 1 టైమర్ కౌంటర్ 0నా. ఓకే, వీటి మీద బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టీహెచ్ ఎక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ 10 అనుకున్నాను అనుకోండి. ఈ టీఎల్ఎక్స్ అనేది ఎప్పుడైతే ఓవర్లోడ్ అవుతుందో ఈ టీహెచ్ ఎక్స్లో ఉన్న 10 వాల్యూ అనేది ఈ టీఎల్లో కాపీ అవుతుంది అనమాట. ఇదన్నమాట మెయిన్లీ ఆటో రీలోడ్ ఫంక్షనాలిటీ. ఓకే, ఎప్పుడైతే ఈ టీఎల్ అనేది ఓవర్ఫ్లో అవుతుందో ఈ టీహెచ్ వాల్యూ అనేది టీఎల్లో కాపీ అవుతుంది. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాం అనమాట ప్రోగ్రామింగ్లో. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ వచ్చేసి స్ప్లిట్ టైమర్ అనమాట. ఈ యొక్క టైమర్ జీరోనే మనం టైమర్ జీరోగా ఆర్ కౌంటర్ జీరో టైమర్ జీరో ఆర్ కౌంటర్ జీరో ఆర్ టైమర్ 1 కౌంటర్ 1గా మనం ఈ కంప్లీట్గా రెండు టైమర్స్ని ఈ కంప్లీట్గా టైమర్ జీరోనే యూస్ చేసుకొని మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఈ టైమర్ జీరోని ఈ యొక్క లోయర్ 8 బిట్స్ వచ్చేసి మనం టైమర్ జీరోగా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ హయ్యర్ 8 బిట్స్ వచ్చేసి మనం టైమర్ 1 ఆర్ కౌంటర్ 1గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది టైమర్ 0 ఆర్ కౌంటర్ 0, ఇది టైమర్ 1 ఆర్ కౌంటర్ 1. ఈ విధంగా మనం టైమర్ జీరోనే టైమర్ జీరోగా యూస్ చేసుకుంటున్నాం అండ్ కౌంటర్ జీరోగా యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది స్ప్లిట్ టైమర్ అనేసి అంటాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ 4 మోడ్స్లో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం ఏంటంటే ఈచ్ టైమర్ని కానీ కౌంటర్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ టైమర్ జీరోని కానీ కౌంటర్ జీరోని కానీ స్టార్ట్ చేయడం కోసం ఈ టీఆర్ జీరోని యూజ్ చేస్తాం. టైమర్ రన్ జీరో అంటే టైమర్ జీరోని కానీ కౌంటర్ జీరోని కానీ మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఓవర్ఫ్లో అయిందో లేదో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మన యొక్క టైమర్ అనేది ఓవర్ఫ్లో అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఫ్లాగ్ని యూస్ చేసుకొని. ఓకే, ఈ టీఎఫ్ జీరో అంటే ఏంటంటే టైమర్ జీరో ఆర్ కౌంటర్ జీరో ఓవర్ఫ్లో అయిందో లేదో చెక్ చేస్తుంది. ఓవర్ఫ్లో అయితే ఈ యొక్క బిట్ అనేది 1 అవుతుంది. మన ఈ యొక్క టైమర్ జీరో ఆర్ కౌంటర్ జీరో స్టార్ట్ చేయాలంటే మనం ఈ బిట్ని మనం 1 చేయాలన్నమాట. ఇవన్నీ మన బిట్ యాక్సెసిబుల్ కాబట్టి ఏ బిట్ కంటే ఆ బిట్ మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ టీఎఫ్ జీరో అనేది ఏంటంటే టైమర్ జీరో ఆర్ కౌంటర్ జీరో ఓవర్ఫ్లో అయినప్పుడు మనకి ఇది ఇండికేట్ చేస్తుంది. ఇది మనం ఏంటంటే 1 చేస్తే స్టార్ట్ చేస్తాము టైమర్ జీరో అండ్ కౌంటర్ జీరోని, టైమర్ జీరో ఆర్ కౌంటర్ జీరోని. ఫర్ ఎగ్జాంపుల్ 0 చేస్తే మనం ఈ టైమర్ జీరోని కానీ కౌంటర్ జీరోని కానీ స్టాప్ చేసుకోవచ్చు అనమాట. సిమిలర్ వే ఈ టైమర్ 1 ఆర్ కౌంటర్ 1 స్టార్ట్ చేయాలంటే ఈ యొక్క బిట్ అనేది యూస్ చేసుకొని 1 చేస్తే స్టార్ట్ అవుతుంది, 0 చేస్తే స్టాప్ అవుతుంది. సిమిలర్ వే ఇది కూడా. నెక్స్ట్ ఈ యొక్క టీఎఫ్1 అనేది ఏంటంటే ఈ టైమర్ 1 కానీ కౌంటర్ 1 కానీ ఓవర్ఫ్లో అయితే ఇది ఒక బిట్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఓన్లీ ఈ హయ్యర్ 4 బిట్స్ని మనం యూస్ చేస్తాము టైమర్ కంట్రోలింగ్కి. అండ్ లోయర్ 4 బిట్స్ వచ్చి మనం ఇవి ఇంటరప్ట్లో యూస్ చేస్తున్నాం. మన ఎడ్జ్ ట్రిగ్గరింగ్ లెవెల్ ట్రిగ్గరింగ్ వాటి మీద బేస్ చేసుకొని మన ఈ యొక్క టైమర్స్ని ఈ యొక్క టైమర్ 4 బిట్స్ని ఏంటంటే మనం మెయిన్లీ ఇంటరప్ట్లో ఈ యొక్క 4 బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మనకి ఈ యొక్క హయ్యర్ 4 బిట్స్ అనేది సరిపోతుంది. మనం ఇప్పుడు ఏంటంటే మెయిన్లీ ఈ యొక్క టైమర్ 0 అండ్ టైమర్ 1 గురించి డిస్కస్ చేసాము, ఎలా స్ప్లిట్ చేసాము. ఈ టైమర్సే మెయిన్లీ మనం యూస్ చేసుకుంటాం, టైమింగ్ కానీ కౌంటింగ్ కానీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీ మోడ్ అనేది ఈ యొక్క పర్టికులర్ టైమర్ని టైమర్గా యూస్ చేయాలా కౌంటర్గా యూస్ చేయాలా, యూస్ చేస్తే ఏ మోడ్లో ఆపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైమర్ని స్టార్ట్ చేయాలన్నా నెక్స్ట్ ఓవర్ఫ్లో అయిందో లేదో చెక్ చేయాలన్నా టీకాన్ రిజిస్టర్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఈ రిజిస్టర్ని మనం అండర్స్టాండ్ చేసుకున్నాం కాబట్టి మనం ప్రోగ్రామ్ అనేది ఈజీగా రాయొచ్చు అనమాట. నేను ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్ స్టెప్స్ అనేది రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క ప్రోగ్రామింగ్ ఆఫ్ టైమర్స్ ఆర్ కౌంటర్స్ ఎలా చేయాలో కొన్ని స్టెప్స్ అనేది రాశాను. ఈ స్టెప్స్ ఫాలో అయితే మనం ఈజీగా ఏ ప్రోగ్రామ్ టైమర్ ప్రోగ్రామింగ్ అయినా రాయొచ్చు, కౌంటర్ ప్రోగ్రామింగ్ అయినా రాయొచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి, ఇనిషియలైజ్ ద టీ మోడ్ రిజిస్టర్ టు సెలెక్ట్ పర్టికులర్ మోడ్ ఆఫ్ టైమర్ ఆర్ కౌంటర్ ఆపరేషన్. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే టీ మోడ్ రిజిస్టర్ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి, ఏ మోడ్లో మనం ఆపరేట్ చేయాలి, నెక్స్ట్ టైమర్గా ఆపరేట్ చేయాలా లేకుంటే కౌంటర్గా ఆపరేట్ చేయాలా. ఫస్ట్ ఈ టీ మోడ్ని మనం ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ యొక్క TL0 ఆర్ TL1 అండ్ TH0 TH1. ఓకే, మనకి ఈ యొక్క 2 టైమర్స్ ఉన్నాయి కదా, టైమర్ 0 టైమర్ 1. మనం ఇనిషియల్గా ఏదైనా వాల్యూ లోడ్ చేసుకోవాలంటే లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే 0 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏ వాల్యూ లోడ్ చేయాలో కూడా మనం ఇక్కడ చూద్దాము.
ఓకే. నార్మల్‌గా ఏంటంటే టైమర్స్ ఏంటంటే మనము ఆల్వేస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమి ఇనిషియలైజ్ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ 5 మిల్లీ సెకండ్స్ డిలే జనరేట్ చేయాలంటే మనం నెక్స్ట్ కూడా చూద్దాము. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఓకే. ఫస్ట్ ఏంటంటే మనం ఏదన్నా వాల్యూ ఇనిషియలైజ్ చేయాలంటే ఈ 2 టైమర్స్‌ని ఇనిషియలైజ్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏ మోడ్‌లో మనం ఆపరేట్ చేసుకుంటున్నామో తర్వాత ఏంటంటే మనం ఈ టైమర్ 0 గాని, కౌంటర్ 0 గాని మనం ఇనిషియల్‌గా ఇనిషియలైజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనం ఏంటంటే టైమర్ 0ని గాని, కౌంటర్ 0ని గాని ఆర్ ద టైమర్ 1 గాని, కౌంటర్ 1 గాని మనం ఆపరేట్ చేయాలంటే అంటే స్టార్ట్ చేయాలంటే ఈ యొక్క పిన్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. టీఆర్ పిన్ అనేది. టీఆర్ 0 ఆర్ టీఆర్ 1 అంటే టైమర్ 1 ఆర్ కౌంటర్ 1, టైమర్ 0 ఆర్ కౌంటర్ 0. ఓకే. ఈ విధంగా మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క బిట్స్‌ని యూజ్ చేసుకొని మనం ఈ టైమర్ గాని, కౌంటర్ గాని స్టార్ట్ చేస్తాము. ఓకే. నేను ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఏంటంటే మనం స్టార్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఓవర్‌ఫ్లో బిట్ ఉంది. మనం ఇక్కడ ఏంటంటే ఓవర్‌ఫ్లో అయితేనే మనం చెక్ చేయడానికి యూజ్ కేస్ ఉందనమాట. టైమర్ అనేది ఓవర్‌ఫ్లో అయితేనే మనకి చెక్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి మనం ఇదొక ఎప్పుడైతే ఓవర్‌ఫ్లో అయిందో లేదో చెక్ చేయడం కోసం ఏంటంటే ఆల్వేస్ మనం ఇనిషియలైజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 మిల్లీ సెకండ్స్ మనం ఎలా డిలే జనరేట్ చేయాలో నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాము. ఎప్పుడైతే మన టైమర్ అనేది ఓవర్‌ఫ్లో అయిందో లేదో ఈ బిట్స్‌ని యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తాం అనమాట. చెక్ చేస్తాం. టీఎఫ్1 ఆర్ టీఎఫ్0. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కౌంటర్ 1 ఆర్ టైమర్ 1 కౌంటర్ 1 గాని టైమర్ 1 గాని ఓవర్‌ఫ్లో అయితే ఈ బిట్. టైమర్ 0 అని కానీ టైమర్ 0 ఆర్ ద కౌంటర్ 0 అయితే ఈ బిట్ అనమాట. ఓకే. ఈ విధంగా ఏంటంటే మనము ఓవర్‌ఫ్లో అయిందో లేదో చెక్ చేస్తాము. ఓవర్‌ఫ్లో అయితే మనం ఈ టైమర్ గాని, కౌంటర్ గాని స్టాప్ చేస్తాము. నెక్స్ట్ ఆపరేషన్‌కి ఈ యొక్క ఓవర్‌ఫ్లో ఫ్లాగ్‌ని మనం క్లియర్ చేస్తాం అనమాట. ఓకే. ఈ విధంగా ఈ యొక్క స్టెప్స్ అనేవి మనకు తెలిస్తే మనం ఈజీగా ప్రోగ్రామ్ అనేది ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం టీ మోడ్‌ని సెలెక్ట్ చేయాలి. పర్టిక్యులర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. నెక్స్ట్ ఈ యొక్క వాల్యూని ఏదైనా ఇనిషియలైజ్ చేయాలంటే ఈ 2 టైమర్స్‌లో మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం అనమాట. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ మనం మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఇనిషియలైజ్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే మనం టైమర్స్‌ని స్టార్ట్ చేయాలన్నమాట. టైమర్స్ గాని, కౌంటర్స్ గాని మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ యొక్క బిట్స్‌ని యూజ్ చేసుకొని ఈ టైమర్స్‌ని స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఓవర్‌ఫ్లో అయిందో లేదో చెక్ చేయాలన్నమాట. ఓకే. సింపుల్. ఓకే. ఓవర్‌ఫ్లో అయిందో లేదో చెక్ చేయాలి. ఓవర్‌ఫ్లో అయితే మనం ఏంటంటే ఈ టైమర్‌ని స్టాప్ చేయాలి. నెక్స్ట్ ఈ ఓవర్‌ఫ్లో ఫ్లాగ్స్‌ని క్లియర్ చేయాలన్నమాట నెక్స్ట్ టైమర్ ఆపరేషన్స్‌కి. ఓకే. ఈ విధంగా ఈ రిపీటెడ్ ఆపరేషన్స్ అనేది చేస్తే మనం డిలే జనరేట్ చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ కౌంటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ టైమర్స్‌ని యూజ్ చేసుకొని. ఇది ప్రోగ్రామింగ్ స్టెప్స్. మనం నార్మల్‌గా ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ మనం 11.0592 అనేది ఇస్తాము. ఎందుకంటే మన సీరియల్ కమ్యూనికేషన్‌లో మనం ఎగ్జాక్ట్ బాడ్ రేట్ జనరేట్ చేయాలంటే అదే ఫ్రీక్వెన్సీ మనం యూజ్ చేస్తాము. 11.0592 క్లాక్ ఫ్రీక్వెన్సీ. ఈ యొక్క టైమర్స్కి వెళ్ళే క్లాక్ అనేది ఏంటంటే డివైడ్ బై 12 అవుతుంది. ఈ యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది మనం టైమర్స్కి ఇస్తాం అనమాట. ఎప్పుడైతే టైమర్స్ ఆర్ కౌంటర్స్ ఓవర్ఫ్లో అవుతుందో ఈ ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇది సెట్ అవ్వగానే మనం ఏంటంటే ఈ టైమర్ని మళ్ళీ స్టాప్ చేసుకుంటాము. ఓవర్ఫ్లో ఫ్లాగ్ని క్లియర్ చేస్తాం అనమాట నెక్స్ట్ ఆపరేషన్కి. ఓకే. ఈ విధంగా మనం ఏంటంటే టైమర్స్ ఆర్ కౌంటర్స్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ యొక్క టైమర్స్ ద్వారా మనం ఏంటంటే ఎలా డిలే జనరేట్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజ్ కేస్ ఏంటంటే మనకు ఇక్కడ హై ఒక ఈచ్ పల్స్ వచ్చి మనం 5 మిల్లీ సెకండ్ డిలే అనేది జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో కంట్రోలర్కి ఏంటంటే పోర్ట్ 2.0 మనం లాజిక్ 0 పంపించాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 మిల్లీ సెకండ్ పల్స్ అనేది నేను జనరేట్ చేయాలనుకోండి. మన క్యాలిక్యులేషన్లో మనం ఏం చేయాలంటే ఈ 5 మిల్లీ సెకండ్స్ డివైడెడ్ బై 1.085 మైక్రో సెకండ్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ 11.0592 డివైడ్ బై 12 చేస్తే మన ఈ యొక్క ఫ్రీక్వెన్సీని 1 బై ఫ్రీక్వెన్సీ చేస్తే మనకి టైమింగ్ అనేది వస్తుంది అనమాట. టైమింగ్ వచ్చేసి 1.085 మైక్రో సెకండ్స్. ఓకే. ఈచ్ మనకి వచ్చేసి అంటే క్లాక్ వచ్చేసి ఏంటంటే 1.085 మైక్రో సెకండ్ అవుతుంది కాబట్టి ఓకే. నాకేంటంటే 5 మిల్లీ సెకండ్ జనరేట్ చేయాలంటే 5 మిల్లీ సెకండ్స్ డివైడెడ్ బై 1.085 మైక్రో సెకండ్స్ చేస్తే నాకు ఇన్ని క్లాక్ పల్సెస్ అనేవి నేను కౌంట్ చేయాలన్నమాట. ఇన్ని క్లాక్ పల్సెస్ నాకు అయితే అప్పుడు నేనేంటంటే మనకు ఎగ్జాక్ట్‌గా 5 మిల్లీ సెకండ్ అనేది జనరేట్ చేశాననమాట. ఓకే. నాకు మ్యాక్స్ ఎందుకంటే మనకు టైమర్ అనేది ఏంటంటే మనకి మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే మ్యాక్స్ డిలే మనకి ఎంత జనరేట్ అవుతుందో ఇక్కడ చూద్దాము. మనకి 65, 536 మనకి 16 బిట్ కాబట్టి 2 పవర్ 16 వేస్తే 65, 536 కాబట్టి ఇంటూ 1.085 మైక్రో సెకండ్స్. మైక్రో సెకండ్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే 7.106 మిల్లీ సెకండ్స్ అనమాట. ఓకే. ఇంత డిలే అనేది మన టైమర్స్ ద్వారా జనరేట్ చేయొచ్చు. బట్ 5 మిల్లీ సెకండ్స్ కాబట్టి మనం ఆల్వేస్ ఏంటంటే ఓవర్‌ఫ్లో నుంచి బ్యాక్‌కెళ్ళాలనమాట టైమర్ అనేది. అప్పుడే ఆ వాల్యూని మనం ఇనిషియలైజ్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిన్లీ ఇక్కడ ఎన్ని క్లాక్ పల్సెస్ జనరేట్ చేయాలంటే 4608 అనమాట. 5 మిల్లీ సెకండ్ జనరేట్ చేయాలి కాబట్టి 5 మిల్లీ సెకండ్ డివైడ్ బై 1.085 మైక్రో సెకండ్స్ చేయాలి. అప్పుడు మన 4608 క్లాక్స్ అనేవి మనం చేయాలి. ఈ యొక్క వాల్యూ అనేది మనం ఈ వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మనం ఆల్వేస్ మనకేంటంటే ఇండికేషన్ ఓవర్ఫ్లో అవుతుందో లేదో మనకి ఫ్లాగ్ ఉంది కాబట్టి మనం లెస్ దాన్ 71 మైనస్ మనకేంటంటే 71.106 అంటే 65,536 అనమాట. ఓకే, నాకు మ్యాక్స్ వాల్యూలో నుంచి మనకి ఒక టైమర్ యొక్క మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంది, 16 బిట్ టైమర్లో నేను ఆపరేట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు 65,536 ఉంది కాబట్టి -4608 వేసాను. అప్పుడు నాకేంటంటే పర్టికులర్ డెసిమల్ వాల్యూ వస్తుంది అనమాట. ఆ డెసిమల్ వాల్యూ హెక్స్లో కన్వర్ట్ చేస్తే EE00. ఈ 00 అనేది టిఎల్ జీరోలో మనం లోడ్ చేసుకోవచ్చు, TL0 కానీ TL1లో కానీ. అండ్ టీహెచ్లోకి ఏంటంటే ఈఈ లోడ్ చేస్తే మనం EE00 నుంచి EE00 నుంచి 4Fs వరకు రీచ్ అవ్వగానే అప్పుడు మనం 5 మిల్లీ సెకండ్ డిలే జనరేట్ చేసినట్టు అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఎంత డిలే కావాలంటే అప్ టు 71.106 మిల్లీ సెకండ్స్ అనేది మనం జనరేట్ చేయొచ్చు ఈ యొక్క టైమర్స్ ద్వారా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 మిల్లీ సెకండ్స్ డిలే జనరేట్ చేయాలనుకోండి, 10 మిల్లీ సెకండ్స్ డివైడెడ్ బై 1.085 మైక్రో సెకండ్స్ నాకు ఒక డెసిమల్ వాల్యూ వస్తుంది అనమాట. ఆ డెసిమల్ వాల్యూని 65,536కి మైనస్ చేయాలన్నమాట. ఓకే, మైనస్ 65,536 మైనస్ నాకు వచ్చిన డెసిమల్ వాల్యూ. ఆ డెసిమల్ వాల్యూని నేనేం చేయాలంటే నేను మళ్ళీ హెక్స్గా కన్వర్ట్ చేయాలన్నమాట. ఆ ఎక్స్ వాల్యూ అనేది ఈ టైమర్స్లో మనం లోడ్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ EE00 లోడ్ చేస్తే EE00 నుంచి 4Fs వరకు మన ఈ యొక్క కౌంటర్స్ అనేవి రీచ్ అవ్వగానే ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఈ యొక్క టైమర్ అనేది ఓవర్ఫ్లో అవుతుందో ఆర్ కౌంటర్ అనేది ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుందంటే ఎప్పుడైతే ఆల్ ఎఫ్స్ అనేది రీచ్ అవుతుందో అంటే 65,536 వస్తుందో అప్పుడే మనకి ఆల్ ఎఫ్స్ అనమాట. ఎఫ్ ఈ యొక్క టైమర్ జీరో ఆర్ కౌంటర్ జీరో అనేది ఎఫ్ఎఫ్ అంటే ఏంటంటే అన్ని వన్స్ అనమాట. టైమర్స్ అనేది 00 నుంచి అన్ని వన్స్ వరకు ఎండ్ అవుతుంది. అప్పుడు మనకి ఏంటంటే టైమర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి అప్పుడు మనం 5 మిల్లీ సెకండ్స్ అనేది ఈజీగా జనరేట్ చేయొచ్చు అనమాట. ఇదే విధంగా 5 మిల్లీ సెకండ్స్ అంటే ఈజీగా మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాం. సిమిలర్గా మనం 10 మిల్లీ సెకండ్స్ చేయాలంటే 10 మిల్లీ సెకండ్ డివైడ్ బై 1.085 మైక్రో సెకండ్స్ నాకు ఒక డెసిమల్ వాల్యూ వస్తుంది. ఆ డెసిమల్ వాల్యూని 65,536 మైనస్ మన వచ్చిన డెసిమల్ వాల్యూ చేస్తే మనకి ఫైనల్ ఒక డెసిమల్ వాల్యూ వస్తుంది. అది మన హెక్స్గా కన్వర్ట్ చేసి ఆ ఎక్స్ వాల్యూస్ మనం లోడ్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఎంత డిలే జనరేట్ చేయాలో మనం అంత వాల్యూని మనం ఇక్కడ లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సిమిలర్గా మనం ఒక ప్రోగ్రామింగ్ అనేది చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 5 మిల్లీ సెకండ్ జనరేట్ చేయడం కోసం మనం ఒక ప్రోగ్రామింగ్ అనేది చేద్దాము. ఓకే, మనం ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ అనేది చూద్దాం. మనం ఈ యొక్క 13 బిట్ మోడ్లో ఎలా ఆపరేట్ చేయాలి, నెక్స్ట్ 16 బిట్ మోడ్లో ఎలా ఆపరేట్ చేయాలి, నెక్స్ట్ 8 బిట్ ఆటో రీలోడ్ మోడ్ ఎలా వర్క్ అవుతుందో అన్నీ ప్రాక్టికల్గా మనం చూద్దాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ టైమర్స్గా మనం ఆపరేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, మనం ఫస్ట్ 13 బిట్ టైమర్ కాబట్టి నేను ఏం చేస్తాను, టీ మోడ్ నేను ఇక్కడ ఏం చేశాను, హ్యాష్ ఇంక్లూడ్ రిజిస్టర్ 51.h. మనం ఇక్కడ ఏదైనా రిజిస్టర్స్ని యూజ్ చేయాలంటే మనం ఇక్కడ కంపల్సరీ ఈ రిజిస్టర్ 51.h అనేది మనం ఇంక్లూడ్ చేయాలి. మనం ఏంటంటే ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ స్టెప్స్ అనేది చేసాము. ఇక్కడ చూస్తే ఫస్ట్ టీ మోడ్ రిజిస్టర్ని మనం ఇనిషియలైజ్ చేయాలన్నమాట. మనం ఏ మోడ్ ఆఫ్ ఆపరేషన్లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే టైమర్ 0 అండ్ మోడ్ 0లో నేను ఆపరేట్ చేయాలంటే అన్ని జీరోస్ కదా. ఇక్కడ చూస్తే చూడండి 0x00 అంటే చూడండి నాకు కరస్పాండింగ్ బైనరీ వాల్యూ వచ్చేసి ఇది ఎక్స్ వాల్యూ నేను బైనరీలో రాసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి M0 బిట్ M1 బిట్ వచ్చేసి నాకు లోయర్ 2 బిట్స్ కాబట్టి ఈ రెండు 00 అయినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏంటంటే C/T బార్ అంటే 0 ఉంది కాబట్టి ఈ టైమర్ 0ని టైమర్ 0గానే యూస్ చేస్తాను అనమాట. ఓకే, ఇది మీనింగ్ ఏంటంటే టైమర్ 0 మోడ్ 0 అనమాట. ఓకే, నేను ఈ విధంగా నేను ఈ యొక్క వాల్యూని 40 లోయర్ నిబుల్ వచ్చేసి 4 జీరోస్ నేను ఇనిషియలైజ్ చేస్తే టైమర్ 0 మోడ్ 0 నెక్స్ట్ హయ్యర్ 4 బిట్స్ని కూడా నేను 0 చేశాను అనమాట. అప్పుడు టైమర్ 1 మోడ్ 0. ఓకే, ఈ విధంగా మనం ఈ 2 టైమర్స్ని మనం యూస్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఈ టీ మోడ్ వాల్యూలో పర్టికులర్ వాల్యూ అనేది మనం లోడ్ చేస్తే మనం ఏ టైమర్ని ఎలా యూస్ చేసుకున్నా కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ 2 బిట్స్ వచ్చేసి మోడ్ 0 అనమాట. 00 అంటే మోడ్ 0లో ఉన్నట్టు, అంటే 13 బిట్ టైమర్గా యూస్ చేసుకున్నట్టు. నెక్స్ట్ ఈ రెండు 00 అంటే గేట్ బిట్ అనేది 0 ఉంది.
నెక్స్ట్ సి బై టీ బార్ అంటే జీరో ఉంది కాబట్టి ఇది టైమర్కి యూస్ చేస్తాను అనమాట. అందుకోసం ఈ యొక్క హయ్యర్ నిబుల్స్ని బేస్ చేసుకొని టైమర్ 1 మోడ్ 0, ఈ యొక్క లోయర్ నిబుల్ బేస్ చేసుకొని టైమర్ 0 మోడ్ 0. ఓకే, ఈ విధంగా టీ మోడ్ అనేది నేను ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకున్నాను యాజ్ పర్ ప్రోగ్రామింగ్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క TL0 అండ్ TL1ని మనం లోడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం 13 బిట్ టైమర్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను జీరోగా, మనం ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం కాబట్టి జీరోగానే చేసుకుందాం అనమాట. ఇక్కడ నాకు TL0, నేను ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ టైమర్ 0నే యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, నేను ఈ టైమర్ 1 నేను ఆన్ చేయను అనమాట, స్టార్ట్ చేయను కాబట్టి అది రన్ అవ్వదు. ఓకే, కావాలంటే మనం రెండు ఓపెన్ చేద్దాము. TL0 వచ్చేసి 0x00 నేను లోడ్ చేశాను. TH0 కూడా 0x00. నా టైమర్ ఏంటంటే 00 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, నేను ఇనిషియలైజ్ అనేది చేశాను ఇక్కడ చూడండి. ఓకే, నాకు టైమర్స్ నేను ఇనిషియలైజ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు టైమర్ని స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, నేను ఇక్కడ టైమర్ 0 మోడ్ 0లో ఉన్నాను కాబట్టి నేను టైమర్ 0ని స్టార్ట్ చేద్దాం. ఓకే, TR0 వచ్చేసి నేను టైమర్ 0 స్టార్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వైల్ ఆఫ్ TF 0 =0 సెమీకాలన్. అంటే ఇక్కడ చూడండి, నేను TF0ని చెక్ చేస్తాను అనమాట. ఎప్పుడైతే 1 అవుతుందంటే ఓవర్ఫ్లో అయ్యే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. వెయిట్ ఫర్ ఓవర్ఫ్లో. ఓకే, ఈ యొక్క మన యొక్క టైమర్ అనేది మన ఎప్పుడైతే ఎఫ్ఎఫ్కి రీచ్ అవుతుందో మనకేంటంటే, నాకు ఇక్కడ మోడ్ 0లో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మోడ్ 0లో 13 బిట్ మోడ్ కాబట్టి ఇక్కడ చూస్తే 13 బిట్ మోడ్ కాబట్టి లోయర్ వచ్చేసి ఓన్లీ 5 బిట్స్ యూస్ చేసుకుంటుంది, హయ్యర్ వచ్చేసి కంప్లీట్ 16 బిట్స్ అనమాట. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో ఇక్కడ మనం ఏం చేయాలి, థర్డ్ స్టెప్ ఏం చేసాము ఇక్కడ మన ప్రోగ్రామింగ్లో చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏంటంటే టైమర్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ TR0ని 1 చేశాను అనమాట. TR0ని 1 చేశాను. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఓవర్ఫ్లో అయిందో లేదో చెక్ చేయాలన్నమాట. ఓవర్ఫ్లో అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడే మన టైమర్ అనేది మ్యాక్స్ వాల్యూకి రీచ్ అవుతుంది. అంటే ఈ యొక్క టైమర్ అనేది ఇక్కడ 13 బిట్ మోడ్ కాబట్టి ఈ యొక్క హయ్యర్ 4 బిట్స్ అనేవి 1 1 అవ్వాలి, లోయర్ 5 బిట్స్ అనేది 1 1 కావాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఈ హయ్యర్ 8 బిట్స్, ఓకే 16 బిట్ టైమర్ అనేది ఓవర్ఫ్లో అయ్యే వరకు 2 3 4 8. ఓకే, ఈ విధంగా ఈ యొక్క TL0 అనేది ఇక్కడికి రావాలి మ్యాక్స్ వాల్యూకి. అదేవిధంగా TH1 కూడా ఇక్కడ రావాలన్నమాట. TL1 ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను టైమర్ 0 కాబట్టి TL0 అనుకుంటున్నాను, ఇది TH0. ఓకే, TL0 టైమర్ 0 ఇక్కడ చూస్తే మనం చూడండి TL0 TH0 కాబట్టి ఈ రెండు ఓవర్ఫ్లో అయ్యే వరకు, ఇప్పుడు మోడ్ 0 అంటే 13 బిట్ మోడ్ కాబట్టి ఈ రెండు ఈ యొక్క మ్యాక్స్ వాల్యూ రీచ్ అయ్యే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, వెయిట్ ఫర్ ద ఓవర్ఫ్లో. ఓకే, ఎప్పుడైతే నాకు ఈ వాల్యూ అనేది వస్తుందో అప్పుడు నేను ఓవర్ఫ్లో అయినట్టు అనమాట. ఓకే, నాకు ఓవర్ఫ్లో అవగానే ఏం చేస్తున్నాను, నేను టైమర్ని స్టాప్ చేయాలి. టైమర్ రన్ 0 అనేది 0 చేయాలి. నెక్స్ట్ TF0 అనేది మనం 0 చేయాలన్నమాట ఫర్ ద నెక్స్ట్ ఆపరేషన్. ఓకే, నేను యాజ్ పర్ ద ప్రోగ్రామింగ్ స్టెప్స్ ప్రకారం నేను ఇక్కడ రాశాను చూడండి ప్రోగ్రామ్ కూడా. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఓకే ఇక్కడ చూస్తే చూడండి ఫస్ట్ ఇక్కడ ఏం చేశాను, టీ మోడ్ని నేను ఇనిషియలైజ్ చేశాను. నెక్స్ట్ TL0 అండ్ TH0ని కూడా నేను ఇనిషియలైజ్ చేశాను. నేను ఆ తర్వాత ఏంటంటే టైమర్ స్టార్ట్ టైమర్ ఆర్ కౌంటర్, ఓకే ఇది యూస్ చేసుకొని నేను ఏంటంటే టైమర్ ఆర్ కౌంటర్ని స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఓవర్ఫ్లో అయిందో లేదో చెక్ చేశాను. ఓవర్ఫ్లో అయితే నేను టైమర్ ఆర్ కౌంటర్ని స్టాప్ చేసుకుంటాను. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్ని క్లియర్ చేయాలన్నమాట నెక్స్ట్ ఆపరేషన్కి. ఓకే, ఈ విధంగా నేను ప్రోగ్రామింగ్ అనేది రాశాను అనమాట. ఇదేంటి టైమర్ 0 మోడ్ 0 ఎలా ఆపరేట్ అవుతుందో మనం చూద్దాము. ఎందుకంటే నేను ఇక్కడ టైమర్ 0ని నేను స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు టైమర్ 1 అనేది మనకి యూజ్లో లేదనమాట, ఎందుకంటే నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ టైమర్ అనేది 1 అనేది యూజ్ అవ్వదు అనమాట. ఓకే, ఇప్పుడు మనం డీబగ్ చేద్దాము. నాకు ఈ యొక్క 13 బిట్ మోడ్ అనేది ఎలా వర్క్ అవుతుందో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, నేను టైమర్ 0 మోడ్ 0లో నేను ఆపరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం బిల్డ్ చేసి మనం ఈ యొక్క అవుట్పుట్ అనేది చూద్దాము. ఓకే, బిల్డ్ చేశాను, నో ఎర్రర్స్. నేను ఇప్పుడు ఎగ్జిక్యూటబుల్ అనేది జనరేట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మన క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఆల్వేస్ 11.0592 ఉండాలన్నమాట మన యొక్క సీరియల్ యొక్క టైమర్స్లో. నేను అదే ఫ్రీక్వెన్సీ యూస్ చేసుకున్నాను. మనం ఇప్పుడు డీబగ్ చేద్దాం అనమాట. ఈ డీబగ్ ఆప్షన్లోకి వెళ్తే మన ఈ యొక్క టైమర్ 0 అండ్ కౌంటర్ 0 అండ్ టైమర్ 1 కౌంటర్ 1 అనేవి ఉన్నాయి. ఓకే,
ఓకే, నేను ఈ 2 రిజిస్టర్స్లో మనం ఏంటంటే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. టీ మాడ్ వచ్చేసి 0x00 అంటే ఇనిషియల్గా 13 బిట్ టైమర్స్లోనే ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను స్టెప్ చేస్తే 13 బిట్ మోడ్స్లో ఉన్నాయి రెండు టైమర్స్. ఇక్కడ చూడండి T0 మోడ్ 0 అండ్ T1 కూడా మోడ్ 0 ఉంది. 0 అంటే మోడ్ 0 ఉన్నట్టు, అదేవిధంగా టైమర్ 1 ఆర్ కౌంటర్ 1 కూడా 0లో ఉంది. అంటే రెండింటిని 13 బిట్స్ మోడ్లో నేను ఆపరేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ TL0 TH0 కూడా 00 చేశాను. అంటే ఇక్కడ TL0 TH0 ఇవి కూడా 00లో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇక్కడ TR0 అనేది 1 చేస్తే ఇక్కడ స్టేటస్ వచ్చి స్టాప్లో ఉంది. ఇనిషియల్గా టైమర్ అనేది రన్ అవ్వట్లేదు. TR0 అనేది ఎప్పుడైతే 1 చేశానో ఇది రన్లోకి వెళ్తుంది అనమాట. బట్ నేను టైమర్ 1ని నేను ఆన్ చేయలేదు కాబట్టి ఇది స్టాప్లోనే ఉంటుంది, ఇది రన్లోకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇక్కడ చూడండి ఇది రన్ అవుతుంది. TR1 నేను 1 చేశాను కాబట్టి అప్పుడు రన్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే నాకు ఇది ఓవర్ఫ్లో అయ్యే వరకు, ఈ TF0 అనేది 1 అయ్యే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అనమాట. నేను ఒక వైల్ కండిషన్ రాశాను. అంటే ఈ యొక్క టైమర్, ఈ యొక్క 13 బిట్ టైమర్ అనేది ఓవర్ఫ్లో అయ్యే వరకు, అంటే నేను మ్యాక్స్ డిలే అనేది ఎంత జనరేట్ చేస్తున్నాను 2 power 13 అంత డిలే అనేది మనం ఇక్కడ జనరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇక్కడ చూడండి నా టైమర్స్ అనేవి ఇక్కడ ఇంక్రిమెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. 00 నుంచి మన వాల్యూ ఇక్కడ వరకు, ఇక్కడ వెళ్ళే వరకు అనమాట. ఇది బైనరీ వాల్యూ నేను మెన్షన్ చేశాను. మనకి హెక్స్ వాల్యూ ఏంటంటే 0xFF అనేది లోయర్ హైయర్ బిట్ వచ్చేసి, అండ్ లోయర్ బిట్ వచ్చేసి 0x01F వరకు వస్తుంది అనమాట. 5 బిట్స్ కాబట్టి లోయర్ నిబుల్ వచ్చేసి 5 బిట్స్ అండ్ హైయర్ నిబుల్ వచ్చేసి 8 బిట్స్ కాబట్టి మన మ్యాక్స్ వాల్యూ ఇంత వాల్యూ అయ్యే వరకు నా టైమర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడే వెయిట్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఎప్పుడైతే 1Fకి రీచ్ అవుతుందో TL అనేది, అప్పుడు TH వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఇది టైమర్ ఫంక్షనాలిటీ. ఓకే, మన 8051 మైక్రో కంట్రోల్ వచ్చి 8 బిట్ కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఈ TL1 ఆపరేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది TL1 వచ్చేసి ఏంటంటే 5 బిట్స్ కాబట్టి ఎప్పుడైతే 1Fకి వెళ్తుందో అప్పుడు TH1 అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి TH1 1 ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ అగైన్ 0కి రీసెట్ అయింది అనమాట. 0 to 1F, నెక్స్ట్ TH1 ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 1Fకి వెళ్ళగానే TH1 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఇంత కౌంట్ రీచ్ అయ్యే వరకు, అంటే ఇది కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ 32 అనమాట. 1F అంటే 32 సైకిల్, 2 power 5 అంటే 32 ఇంటూ 256. ఓకే, మనం ఇక్కడ క్యాలిక్యులేటర్ తీసుకుంటే మనం చూద్దాము మనం ఎంత డిలే వరకు మనం ఇక్కడ జనరేట్ చేయొచ్చు. మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క 13 బిట్ టైమర్లో మనం ఎంత డిలే అనేది జనరేట్ చేయొచ్చో మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేద్దాము. ఓకే, సమ్ డిలే వాస్ దేర్. ఓకే, ఇక్కడ మనం డిలే అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇక్కడ చూద్దాము. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే మనకు మ్యాక్స్ డిలే ఎంత వస్తుంది ఇక్కడ చూద్దాం. 32 ఇంటూ 256 టైమ్స్. ఓకే, మనకి 8192 క్లాక్ పల్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి, అండ్ ఈచ్ క్లాక్ పల్సెస్ వచ్చేసి 1.8192 ఇంటూ 1.085 మైక్రో సెకండ్స్. ఓకే, ఈ విధంగా చేస్తే మనం ఏంటంటే 8.8 మిల్లీ సెకండ్స్ అనేది మనం జనరేట్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క మోడ్ 0లో మనం 8.8 మిల్లీ సెకండ్స్ అనేది మనం ఇక్కడ జనరేట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మనం 16 బిట్ టైమర్ యూస్ చేసుకుంటే మనం ఇంకా చాలా జనరేట్ చేయొచ్చు. మనకి ఇక్కడ మోడ్ 0లో ఎలా ఆపరేట్ అవుతుందో మనం చూసాము. ఎలా అంటే ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క TL అనేది మనం ఓన్లీ 5 బిట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే 1Fకి వెళ్తుందో అక్కడ TH1 వాల్యూ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. 1Fకి వెళ్ళింది, TH1 వాల్యూ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ విధంగా 32 టైమ్స్ ఇంటూ 256 టైమ్స్ వరకు మనకి ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మనకి టైమర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఒక వాల్యూ అనేది ఇన్స్టలైజ్ చేద్దాము, చూద్దాం. మన టైమర్ అనేది ఓవర్ఫ్లో అవ్వాలంటే ఇక్కడ చూడండి, నేను TL1 అనేది నేను ఇన్స్టలైజ్ చేయలేదు, ఇది నేను FF అనేది ఇన్స్టలైజ్ చేశాను అనమాట. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క TL0 అనేది 0Fకి వెళ్తుందో ఓవర్ఫ్లో అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం నాకు ఓవర్ఫ్లో అవుతుందో లేదో ఇప్పుడు మనం చూద్దాము. సింగిల్ ఎందుకంటే ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్ చేయాలి, అదర్వైజ్ ఏంటంటే మన ఈ యొక్క 8.5 మిల్లీ సెకండ్స్ వరకు, మన 8.8 మిల్లీ సెకండ్స్ వరకు నాకు ఈ ప్రోగ్రామ్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ప్రీవియస్ స్టెప్లో నేను ఇక్కడ TH0 నేను ఆల్రెడీ ఇన్స్టలైజ్ చేసుకున్నాను అనమాట FFగా. అప్పుడు నేను ఏంటంటే ఈ TL1 అనేది 00 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైతే 1Fకి రీచ్ అవుతుందో అప్పుడు నాకు కంప్లీట్గా ఈ యొక్క వాల్యూ అనేది రీచ్ అయింది కాబట్టి టైమర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు మన ఓవర్ఫ్లో కండిషన్ మనం జనరేట్ చేద్దాము. ఇక్కడ చూస్తే TH0 అనేది FF లోడ్ చేశాను,
అండ్ ఓన్లీ టైమర్ జీరోనే రన్ చేస్తున్నాను, టైమర్ వన్ నేను రన్ చేయట్లేదు అనమాట, యూజ్ చేయట్లేదు. ఓకే, నేను ఇక్కడ చూస్తే చూడండి, ఎప్పుడైతే ఇది ఆల్రెడీ నాకు ఓవర్ఫ్లో అయింది కాబట్టి ఇది ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుందో అప్పుడు నా టైమర్ అనేది ఓవర్ఫ్లో అయినట్టు అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ 1Fకి ఎప్పుడు రీచ్ అవుతుందో మన టైమర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఓవర్ఫ్లో అయిందనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మన ఇక్కడ ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది సెట్ అయింది చూడండి. ఇక్కడ ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది 1 అయింది. అప్పుడు నేను నెక్స్ట్ స్టెప్కి వస్తాను అనమాట. ఓవర్ఫ్లో అయింది కాబట్టి టైమర్ అనేది నేను రీచ్ అయ్యాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టైమర్ నేను రన్లో ఉంది కాబట్టి స్టాప్ చేస్తాను అనమాట. స్టాప్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ కూడా క్లియర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ డిలే అనేది జనరేట్ చేసుకోవచ్చు, మళ్ళీ స్టాప్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మన 13 బిట్ మోడ్లో అనేది ఈజీగా ఎఫిషియెంట్గా మనం ఆపరేట్ చేసుకున్నాము. అదేవిధంగా టైమర్ జీరో మనం 16 బిట్ టైమర్గా మనం మారాలి అంటే ఇక్కడ చూడండి, సిమిలర్ వే మనం ఇక్కడ ప్రోగ్రామింగ్లో మనం ఈజీగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను మోడ్ 1లో ఆపరేట్ చేసుకోవాలంటే 0 అనమాట, అంటే M0 బిట్ అనేది 1 ఉండాలి. M0 బిట్ అనేది 1 ఉండాలి కాబట్టి ఇక్కడ నేను M0 బిట్ అనేది 1. అప్పుడు నేను ఏంటంటే టైమర్ 0 మోడ్ 1 అనమాట. ఇది టైమర్ 0 మోడ్ 1. నేను ఇక్కడ టైమర్ 1ని నేను ఇనిషియల్ కేసులోనే పెట్టాను, టైమర్ 1 మోడ్ 0లోనే. ఇప్పుడు నేను ఏంటంటే టైమర్ 0ని నేను ఇక్కడ మోడ్ 1గా యూస్ చేసుకుంటాను అనమాట. అంటే మోడ్ 1 అంటే 0 ఇక్కడ చూడండి, ఇది నేను హెక్స్ వాల్యూగా కన్వర్ట్ చేశాను, 0x01 అవుతుంది. అప్పుడు నేను ఏంటంటే ఇక్కడ టైమర్ 0ని 16 బిట్లో నేను ఆపరేట్ చేసుకుంటున్నాను అనమాట. సిమిలర్ వే నేను ఇక్కడ లోడ్ చేసుకున్నాను. ఓకే, ఇది ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుందో చూద్దాం. ఇది ఆల్ ఎఫ్స్ వచ్చే వరకు ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా చూద్దాం. ఇనీషియల్ వాల్యూ చేశాను, మళ్ళీ నేను ఇక్కడ టైమర్ని రన్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో నేను స్టాప్ చేస్తాను, ఓవర్ఫ్లో ఫ్లాగ్ కూడా క్లియర్ చేస్తాను నెక్స్ట్ ఆపరేషన్కి. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే టైమర్ జీరోని నేను ఇప్పుడు 16 బిట్లో ఆపరేట్ చేసుకున్నాను అనమాట. అంటే మోడ్ 1 అంటే ఏంటి 16 బిట్, ఇక్కడ మనం పీపీటీలో చూడొచ్చు అనమాట. టైమర్ మోడ్ 1 అని వచ్చేసి 16 బిట్లో ఆపరేట్ చేసుకున్నాం. అప్పుడు మనం ఏంటంటే మనం మ్యాక్స్ డిలే ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం అనమాట. ఇప్పుడు మనకి డిలే ఎంత వస్తుందంటే 65,536 కౌంట్స్ ఇంటూ 1.085 మైక్రో సెకండ్స్ చేస్తే 7.106 మిల్లీ సెకండ్స్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట ఈ యొక్క మోడ్ 1లో. ప్రీవియస్లో మనం ఎంత డిలే జనరేట్ చేసాం, 8.8 మిల్లీ సెకండ్స్ మనం చేసాం అనమాట ప్రీవియస్ 13 బిట్ మోడ్లో అయితే. అదేవిధంగా 16 బిట్ మోడ్లో అయితే 7.1 మిల్లీ సెకండ్స్ అనేది మనం జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం సిమిలర్ డీబగ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మోడ్ 1లోకి వెళ్ళాను 16 బిట్ టైమర్, బట్ ఇక్కడ టైమర్ 1 అనేది ఏంటంటే అలాగే ఉందండి, మోడ్ 0 13లోనే ఉంది. మోడ్ 0 టైమర్ 1 అనేది అలాగే ఉంది 13 బిట్ మోడ్లోనే. ఓకే, ఇప్పుడు సిమిలర్గా నేను ఆల్వేస్ 0 ఇనిషియలైజ్ చేసుకున్నాను, TL0 TH0. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ఈ యొక్క టైమర్ 0ని మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, టైమర్ 0ని నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ TL అనేది 255 FF వరకు రీచ్ అవ్వగానే అప్పుడే ఈ యొక్క TH1 అనేది 1 అవుతుంది అనమాట. అప్పుడు 255 ఇంటూ 255 ఫైనల్లీ మనం 65,536 అనేది మనం జనరేట్ 256 ఇంటూ 256 అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 65,536 కౌంట్స్ ఇంటూ 1.65,536 ఇంటూ 1.085 మైక్రో సెకండ్స్ కాబట్టి ఇంటూ 1000 చేస్తే 71.106 మిల్లీ సెకండ్స్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఇంత డిలే అనేది మోడ్ 1లో జనరేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ టీఎల్ అనేది మనం ఎఫ్ఎఫ్ అవగానే ఏంటంటే TH0లోకి మనం 1 చేస్తాం అనమాట. ఎందుకంటే ఇది లోయర్ బిట్ వచ్చేసి 16 బిట్, లోయర్ బిట్ వచ్చేసి 8 బిట్ అండ్ హైయర్ బిట్ వచ్చేసి కూడా 8 బిట్. ఇది 00 నుంచి ఎఫ్ఎఫ్ అంటే 256 టైమ్స్ అనమాట. ఇది 256 టైమ్స్ అనేది రీచ్ అవగానే మనం అప్పుడు TH0 అనేది మనం 1 చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, BC D0 టు DF అండ్ E0 టు EF అండ్ F0 టు FF అవగానే ఓవర్ఫ్లో అవుతుంది. అప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇంక్రిమెంట్ అవగానే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి 1 ఇంక్రిమెంట్ చేశాను. ఓకే, ఈ విధంగా అగైన్ 255 రీచ్ అవగానే మళ్ళీ ఇది 1 అవుతుంది అనమాట. ఈ విధంగా 16 బిట్ మోడ్లో ఆపరేట్ చేస్తే మనం ఇంత డిలే అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం మోడ్ 0 అండ్ మోడ్ 1లో చూసాము టైమర్ 0ని. ఇప్పుడు నేను ఆటో రీలోడ్ మోడ్లో అని చూద్దాం అనమాట. ఓకే, ఆటో రీలోడ్ మోడ్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మోడ్ 3లో ఉన్నాను అనమాట, నేను మోడ్ 2 సారీ. ఇప్పుడు మనం మోడ్ 2లో ఎలా డిస్కస్ చేద్దాం ఇక్కడ చూద్దాము. నేను ఇది 8 బిట్ మోడ్ కాబట్టి ఇక్కడ 1 బై 1 చూద్దాము. ఇక్కడ నేను ఏం చేయాలి, మోడ్ 2లో అంటే 02 10 కాబట్టి ఇది 10 చేస్తే నేను మోడ్ 2లో ఉన్నట్టు అనమాట. ఓకే, ఇది నేను 10 చేశాను అంటే టైమర్ 0 మోడ్ 2లో ఉన్నాను 10. ఓకే, మనకు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే 10 అంటే ఈ M1 బిట్ 1, ఇది 0, ఇక్కడ
ఓకే 1 0 చేశాను, అప్పుడు కౌంటర్ అనేది ఈ టైమర్ అనేది జీరోనే ఉంది కాబట్టి 0 0 1 0 చేస్తాను అనమాట. ఇప్పుడు లోయర్ బిట్స్ని 0 0 1 0 అంటే 2, అంటే నేను టైమర్ జీరోని మోడ్ 2లో నేను యూస్ చేసుకున్నాను, అంటే ఆటో రీలోడ్ మోడ్. ఆటో రీలోడ్ మోడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిలో ఒక 10 వాల్యూ అనేది లోడ్ చేశాను 0x10. ఎప్పుడైతే ఇది ఓవర్ఫ్లో అవుతుందో ఈ వాల్యూ అనేది ఈ వాల్యూలోకి లోడ్ అవ్వాలన్నమాట. ఇది చూద్దాం ఆటో రీలోడ్ మోడ్ అవుతుందో లేదో. ఓకే ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను, నెక్స్ట్ బిల్డ్ చేశాను, ఎగ్జిక్యూటబుల్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు మనం చూద్దాం ఆటో రీలోడ్ మోడ్ అనేది ఏమవుతుంది. ఈ TL0 అనేది ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుందో, అంటే టైమర్ 0 మోడ్ 2 నేను ఇదే ఆపరేట్ చేసుకున్నాను కాబట్టి టైమర్ 1 నేను ఆపరేట్ చేయట్లేదు అనమాట. ఓకే నేను ఇక్కడ జస్ట్ నేను స్టార్ట్ చేశాను, TL0లో ఏం లోడ్ చేయలేదు, TH0 నేను 10 లోడ్ చేశాను అనమాట. ఓకే నెక్స్ట్ ఇక్కడ టైమర్ నేను స్టార్ట్ చేస్తాను, ఓవర్ఫ్లో అయిందో లేదో నేను ఇక్కడ చెక్ చేస్తాను అనమాట. నేను ఇక్కడ వెయిట్ చేస్తా, నా ఇక్కడ ఏంటంటే F1F, ఇక్కడ ఏంటంటే FF వెళ్ళే వరకు నాది వెయిట్ అవుతుంది అనమాట. ఈ యొక్క TL0 అనేది FF అనేది రీచ్ అవ్వాలన్నమాట. ఓకే 80 to 8F, 90 to 9F, A0 to AF, B0 to BF, అండ్ C0 to CF, D0 to DF, E0 to EF, అండ్ F0 to FF. ఎప్పుడైతే FF అవుతుందో ఇనీషియల్గా ఈ యొక్క TL0 అనేది జీరో నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇది ఓవర్ఫ్లో అవుతుందో ఈ యొక్క వాల్యూ 10 వాల్యూ అనేది TLలోకి లోడ్ అవ్వాలన్నమాట. ఓకే ఇక్కడ చూడండి, ఇది చూడండి 10 లోడ్ అయింది, మళ్ళీ 1 ఇంక్రిమెంట్ అయింది, అంటే 11కి వెళ్ళింది. ఓకే ఈ విధంగా ఏంటంటే మన ఈ యొక్క ఆటో రీలోడ్ మోడ్ అనేది ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే మనం ఇది ఆల్వేస్ స్టాప్ చేయకూడదు. ఆటో రీలోడ్ మోడ్ అంటే మళ్ళీ ఓవర్ఫ్లో అవగానే మళ్ళీ ఈ విధంగా మనం ఈ యొక్క మోడ్లో అనేది మనం ఆపరేట్ చేసుకున్నాం అనమాట. ఓకే ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో మళ్ళీ రన్ చేశారు అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఆటో రీలోడ్ మోడ్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మనం TL0 అనేది ఓవర్ఫ్లో అవుతుందో అప్పుడు TH0 ఉన్న వాల్యూ అనేది TLలో కాపీ అవుతుంది అనమాట. ఓకే ఈ విధంగా మనం ఆ మోడ్ 2లో కూడా చూసాము. లాస్ట్ మోడ్ 3 అనేది చూద్దాం అనమాట. ఓకే ఈ మోడ్ 3లో ఏంటంటే మనం స్ప్లిట్ టైమర్ అనమాట. ఓకే ఈ యొక్క మోడ్ 3లో మనం ఎలా ఆపరేట్ చేయాలో కూడా మనం చూసుకోవాలి. ఇది కూడా 8-బిట్ మోడ్ అనమాట. మోడ్ 3 అంటే 0011 అనమాట. ఓకే ఇక్కడ చూస్తే మన పీపీటీలో 11 ఉంటే మోడ్ 3 అనమాట. ఓకే ఇక్కడ మన టైమర్ 1 అనేది మనం యూస్ చేయట్లేదు, అండ్ ఓన్లీ టైమర్ 0కే నేను ఈ యొక్క మోడ్లో సెలెక్ట్ చేస్తున్నాను. టైమర్ 1 అనేది యాజ్ ఇట్ ఈజ్లో ఉందన్నమాట. ఓకే ఇప్పుడు ఏంటంటే మనం ఈ TL0 వచ్చేసి ఏంటంటే మనము ఓన్లీ లోయర్ 8-బిట్నే మనం యూస్ చేస్తాం అనమాట. అప్పుడే మనకు ఓవర్ఫ్లో అవుతుందో లేదో చూద్దాం మనం. ఓకే ఇక్కడ మనం 8-బిట్ మోడ్లో అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ స్ప్లిట్ టైమర్లో ఏంటంటే ఈ యొక్క లోయర్ ఈ యొక్క లోయర్ 8-బిట్నే మనము టైమర్ 0కి యూస్ చేస్తాము. ఎప్పుడైతే ఇది FF అవుతుందో ఓవర్ఫ్లో అవుతుంది. ఈ హయ్యర్ 8-బిట్ని ఏంటంటే మనము టైమర్ 1కి యూస్ చేసుకుంటాం అనమాట స్ప్లిట్ టైమర్లో. ఓకే ఈ విధంగా స్ప్లిట్ టైమర్ కూడా ఎగ్జిక్యూట్ చేద్దాము. నేను ఇక్కడ TH0లో మనం ఇక్కడ TH0 అనేది కూడా మనం యూస్ చేయం కాబట్టి నేను ఇది అన్ని 0 చేస్తున్నాను. ఓకే ఇప్పుడు మనం ఏంటంటే టైమర్ 0ని నేను స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క టైమర్ 0ని మోడ్ 2లోకి ఆపరేట్ చేసుకొని టైమర్ 1 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. ఓకే ఇప్పుడు మనం డీబగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఓకే మనకి ఈ టైమర్ 1 అనేది మనకు అసలు యూస్ చేయట్లేదు కాబట్టి ఇది మనం క్లోజ్ చేద్దాం ఈ యొక్క ప్రోగ్రామింగ్లో. ఓకే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాము. ఓకే ఇక్కడ నేను టైమర్ 0 మోడ్ 2లో చూసుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయగానే స్ప్లిట్ ఇక్కడ చూడండి. ఓకే సారీ ఇక్కడ వాల్యూ అనేది మన హెక్స్ వాల్యూలో కన్వర్ట్ చేయలేదు. ఓకే ఇక్కడ చూస్తే చూడండి 11 అంటే మోడ్ 3 కాబట్టి ఇక్కడ చూస్తే మన పీపీటీలో చూద్దాం మళ్ళీ 1 మోర్ టైం. ఇక్కడ చూడండి 11 అంటే 3. ఓకే ఆ వాల్యూ నేను 3 అనేది చేశాను, 0x03 అనేది నేను లోడ్ చేశాను, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే నాకు ఇంతకుముందు 2లోనే చేసాము ఆటో రీలోడ్ మోడ్ కూడా, ఇప్పుడు 3 అయితే మనం మోడ్ 2లోకి వెళ్తుంది అనమాట. ఓకే ఇప్పుడు మనం చూస్తే ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి టైమర్ ఆర్ కౌంటర్ 8-బిట్ అనమాట. 2 8-బిట్ టైమర్ ఆర్ కౌంటర్. ఓకే ఈ విధంగా ఇక్కడ చూస్తే మోడ్ 3లో ఉన్నాను. 2 8-బిట్ టైమర్స్గా మనం వర్క్ అవుతుంది అనమాట. ఓన్లీ 8-బిట్ గానే ఈ TL0 ఓవర్ఫ్లో అవగానే మనం ఎక్సీడ్ అయినట్టు అనమాట. ఓకే ఇక్కడ చూడండి TL0 అనేది స్టార్ట్ అయింది, ఎప్పుడైతే FF అవుతుందో ఓవర్ఫ్లో అనేది సెట్ అవుతుంది, ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఓకే ఈ విధంగా మనం రన్ చేసుకోవచ్చు. ఓకే ఎప్పుడైతే FF అనేది అవుతుందో ఓవర్ఫ్లో అని చూడండి, ఇక్కడ ఓవర్ఫ్లో అనేది సెట్ అయింది, నెక్స్ట్ స్టాప్ చేస్తుంది అనమాట. ఓకే ఈ విధంగా స్ప్లిట్ టైమర్లో ఓన్లీ TL0 అనేది యూస్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే ఈ TL0 అనేది
మనం ఈ యొక్క టైమర్ జీరో యూస్ చేస్తున్నాం, టీహెచ్ జీరో అనేది టైమర్ వన్గా అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైమర్ వన్ని నేను స్టార్ట్ చేద్దాం ఇక్కడ. ఓకే, చూద్దాం. టైమర్ వన్ని స్టార్ట్ చేస్తాను, టైమర్ వన్ ఓవర్ఫ్లో అయిందో లేదో చెక్ చేస్తాను, అండ్ టైమర్ వన్ని స్టాప్ చేస్తాను, టైమర్ ఓవర్ఫ్లోని స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ విధంగా నేను టైమర్ వన్కి మార్చుకున్నాను. ఓన్లీ నేను ఏం చేస్తున్నాను, టైమర్ జీరోనే మోడ్ టూలోకి చూసాను. ఇప్పుడు చూద్దాం మనం ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఏమొస్తుందో మనం చూద్దాము. ఓకే, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, ఇక్కడ టీహెచ్ వాల్యూ అనేది చూడండి, ఇక్కడ ఇనిషియల్గా జీరోలో ఉంది. ఓకే, ఇక్కడ టీహెచ్ వన్ వాల్యూ అనేది టీహెచ్ జీరో అనేది ఇంక్రిమెంట్ అవుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఏంటంటే మనం పెరిఫెరల్స్లోకి వెళ్తే మనం ఏంటంటే ఈ యొక్క టైమర్స్ని మనం తీసుకోవచ్చు. అగైన్ టైమర్ వన్ అనేది తీసుకుందాము. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది అదే కాబట్టి మనం అదే తీసుకున్నాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ టైమర్ వన్ని స్టార్ట్ చేశాను, బట్ ఇంక్రిమెంట్ వచ్చేసి ఇక్కడ అవుతుంది చూడండి. ఓకే, టీఎల్ జీరో అనేది యూజ్ అవుతుంది మనకి, ఓన్లీ ఫ్లాగ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, బట్ డేటా వచ్చేసి మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ టైంలో ఏంటంటే ఓన్లీ ఇది ఇంక్రిమెంట్ అవుతుంది చూడండి. బట్ ఈ యొక్క మోడ్లో వచ్చేసి 13 బిట్ మోడ్ ఉంది కాబట్టి ఇది ఆపరేట్ అవుతుంది. బట్ మెయిన్లీ ఇక్కడ చూడండి, టీహెచ్ జీరో అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ టీహెచ్ జీరో ఓవర్ఫ్లో అవుతుందో మనకి డైరెక్ట్గా ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క టీహెచ్ జీరో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే మనం యాజ్ పర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ప్రకారం చూస్తే మనం ఇక్కడ ఏంటంటే స్ప్లిట్ మోడ్లో ఇది వచ్చేసి ఏంటంటే టైమర్ జీరో యూస్ చేసుకుంటుంది, ఇది వచ్చేసి టైమర్ వన్ అనేది యూస్ చేసుకుంది. మనం టైమర్ వన్ స్టార్ట్ చేస్తే ఇది ఇదేంటంటే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, అప్ టు ఎఫ్ఎఫ్కి వెళ్ళగానే ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. ఈ విధంగా మనం అన్ని మోడ్స్లో మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నాము. ఓకే, సిమిలర్ వే మనం ఏంటంటే మన కౌంటింగ్ చేసుకున్నాం. కౌంటింగ్ అప్లికేషన్స్లో కూడా ఏంటంటే మన సేమ్ రేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా కౌంటర్ నేను 13 బిట్ కౌంటర్ కానీ లేకుంటే నేను మోడ్ వన్ కౌంటర్ వన్ అనేది చూద్దాం. మోడ్ వన్ కౌంటర్ జీరో మోడ్ వన్ అనేది చేద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీ మోడ్లోకి వెళ్తే ఏంటంటే కౌంటర్ జీరో అండ్ మోడ్ వన్ అనేది అంటే 16 బిట్లో చూద్దాం మనము. ఈ యొక్క ప్రోగ్రామింగ్ చేద్దాం మనం, ఎలా ఎక్స్టర్నల్ నుంచి క్లాక్ పల్సెస్ ఇస్తే ఎలా ఇంక్రిమెంట్ అవుతుందో. నేను ఇదేం చేయాలి, వన్ చేయాలన్నమాట. ఇది కౌంటర్ కాబట్టి వన్ చేస్తున్నాను నేను. మోడ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే జీరో వన్ చేయాలన్నమాట, అప్పుడు మోడ్ వన్లోకి వెళ్తాము. ఓకే, ఇక్కడ జీరో వన్. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి, జీరో వచ్చేసి గేట్ అనేది జీరో ఉంది. ఇక్కడ లోయర్ 4 బిట్స్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ గేట్ అనేది జీరో ఇచ్చాను. సి బై టీ బార్ వచ్చేసి నేను వన్ చేశాను కాబట్టి కౌంటర్ యూస్ చేసుకుంటున్నాను. ఈ టైమర్ జీరో నేను కౌంటర్గా యూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ జీరో, ఇక్కడ వన్ అనేది ఇచ్చాను అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మోడ్ వన్లోకి నేను యూస్ చేసుకున్నాను ఈ టైమర్ జీరోని కౌంటర్గా. ఓకే, నేను ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేశాను. నేను ఈ కౌంటింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇనిషియల్గా అన్ని జీరో చేశాను. ఇక్కడ జీరో నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి టైమర్ జీరో మోడ్ వన్, ఇప్పుడు మనం యూస్ చేసేది టైమర్ జీరో మోడ్ వన్. ఓకే, ఇక్కడ అన్ని జీరోస్. నేను టైమర్ జీరో ఓవర్ఫ్లో ఉందో చెక్ చేయాలి, టైమర్ని స్టాప్ చేయాలి టైమర్ జీరోని, అంటే కౌంటర్ జీరోని స్టాప్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా కౌంటర్ని ఇక్కడ ఏంటంటే మనం కౌంటర్స్ రన్ చేస్తున్నట్టు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఏంటంటే కౌంటర్ జీరో మోడ్ వన్ కాబట్టి నేను కౌంటర్ జీరో మోడ్ వన్గా యూస్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ కౌంటర్ స్టార్ట్ చేసినట్టు అనమాట. ఇంతకుముందు టైమర్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కౌంటర్ స్టార్ట్. ఓకే, ఇక్కడ కౌంటర్ని స్టాప్ చేసుకున్నట్టు ఇక్కడ కౌంటర్ ఓవర్ఫ్లో అనమాట. ఓకే, ఇక్కడ సిమిలర్గా మనం చూద్దాము. ఇప్పుడు మన కౌంటింగ్ అనేది అవుతుందో లేదో చూద్దాం. నార్మల్గా ఏంటంటే టైమర్ ఇంక్రీజ్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు చూద్దాం, టైమర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి ఎప్పుడైతే కౌంటర్ అనేది మనకి ఒక పల్స్ అనేది వచ్చిందో అప్పుడే మనకి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడు మనం చూద్దాము, ఇక్కడ మనకి అన్ని జీరో జీరో ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి టైమర్ ఆర్ కౌంటర్ 13 బిట్లోనే ఉందా. ఓకే, 1 మినిట్. ఇక్కడ కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ మనం రైట్ చేయలేదు, సారీ. ఓకే, 0x05. ఓకే, నేను ఇది బైనరీ వాల్యూ, ఇది నేను కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 0x05. ఇప్పుడు నేను ఏంటంటే కౌంటర్ జీరో మోడ్ వన్లో నేను ఆపరేట్ చేసుకుంటున్నాను. జస్ట్ డీబగ్ అనేది ఆన్ చేస్తే ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డీబగ్ చేస్తే చూడండి, ఇక్కడ చూడండి టైమర్ ఆర్ కౌంటర్ జీరో ఏంటంటే మనకి ఇక్కడ 16 బిట్ కౌంటర్గా వచ్చింది చూడండి. ఇక్కడ మనకి కౌంటర్గా సెలెక్ట్ అయింది, అంటే మనం ఇక్కడ 16 బిట్ కౌంటర్గా నేను యాక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చేస్తే జీరో జీరో నేను లోడ్ అయింది, ఇక్కడ నేను స్టార్ట్ అయింది అనమాట. ఇది ఇక్కడ కౌంటర్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది, కౌంటర్ అనేది స్టార్ట్ అయింది. బట్ నాకు కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వట్లేదు చూడండి. నేను నెక్స్ట్ స్టెప్ చేస్తే ఇంక్రిమెంట్ అవ్వట్లేదు. కౌంటర్ ఎలా ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుద్దంటే నాకు ఎక్స్టర్నల్గా ఈవెంట్స్ వచ్చినప్పుడు. ఇక్కడ నేను పెరిఫెరల్స్లోకి వెళ్ళి పోర్ట్ 3కి వెళ్దాం అనమాట. పోర్ట్ 3లో ఏంటంటే మనం ఇక్కడ
పోర్ట్ 3లో మనం ఆల్రెడీ ఇనిషియల్గా చూసాం అనమాట. నా కౌంటింగ్ అనేది పెరగాలంటే కంపల్సరీ ఏంటంటే నేను కౌంటర్ 0 యూస్ చేసినప్పుడు పోర్ట్ 3.4 దగ్గర మనం హై టు లో పల్స్ అనేది ఇవ్వాలి. ఓకే, నాకు ఈ కౌంటర్ అనేది నాకు ఇంక్రిమెంట్ అవ్వాలంటే పోర్ట్ 3.4, 3.0, 3.1, 3.2, 3.3, 3.4. ఇక్కడ చూడండి, నేను 1 హై టు లో పల్స్ ఇచ్చాను, 1 టైం ఇంక్రిమెంట్ అయింది. సిమిలర్ వే ఇక్కడ నేను ఎన్ని పల్సెస్ ఇస్తే అన్ని పల్సెస్ అక్కడ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ టైమర్ 0 అనేది ఏంటంటే మనం ఇక్కడ 3.4 పిన్ యూస్ చేసుకొని మనకి ఎక్స్టర్నల్గా ఇక్కడ హై టు లో పల్స్ వస్తుంది చూడండి. నేను ఇక్కడ టిక్ చేస్తే అన్టిక్ చేశాను కాబట్టి లాజిక్ 0, ఇక్కడ 1, 0, 1 అంటే ఒక క్లాక్ హై పల్స్ క్లాక్ లో పల్స్ ఇస్తున్నాను. అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఇక్కడ కౌంటర్ ఇంక్రిమెంటేషన్ అనేది స్టాప్ చేస్తే ఇక్కడ స్టాప్ అవుతుంది. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసినా కానీ యూజ్ ఉండదు అనమాట. ఓకే, ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుందంటే ఈ యొక్క 65,536 కౌంట్స్ వస్తేనే మనకి ఈ యొక్క కౌంటర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. మనకి మోడ్ ఆపరేషన్ వచ్చేసి సేమ్ అనమాట. జస్ట్ మనకి ఏంటంటే ఇంటర్నల్గా టైం డిలే జనరేట్ చేయడం కోసం ఏంటంటే మనం ఇంటర్నల్గా టైమర్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది టైమర్ మోడ్లో ఉంటే. అదేవిధంగా కౌంటర్ మోడ్లో ఉంటే ఏంటంటే ఎక్స్టర్నల్గా ఈ యొక్క క్లాక్ పల్సెస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట ఈ యొక్క కౌంటింగ్ అనేది. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం టైమర్ కావాలంటే టైమర్లో మనం మూవ్ చేసుకోవచ్చు, కౌంటర్ కావాలంటే కౌంటర్లో మనం ఈ యొక్క టైమర్స్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే కౌంటర్స్ ఎప్పుడు మనకు వర్క్ అవుతాయి అంటే ఈ యొక్క పర్టికులర్ పల్స్ వాల్యూ అనేది ఇచ్చినప్పుడే మనకి హై టు లో పల్సెస్ వాల్యూస్ మన యొక్క 3.4 పిన్ దగ్గర మన కౌంటర్ 0 నేను ఆపరేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా కౌంటర్ 1ని మనం ఆపరేట్ చేసుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ వే మనం చూద్దాము. కౌంటర్ 1కి ఆపరేట్ చేద్దాం అనమాట. ఓకే, ఇక్కడ 5-0 ఇస్తే ఏంటంటే నేను ఇది టైమర్ 0 మోడ్ 0లో యూస్ చేసుకున్నట్టు, అంటే 0-0 ఉంది కాబట్టి టైమర్ 0 మోడ్ 0, ఇక్కడ కౌంటర్ 1 మోడ్ 1లో యూస్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, ఇక్కడ కౌంటర్ 1 యూస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ టీ TL1 TH1 చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అన్ని 1 అనమాట, 1. ఓకే, ఇప్పుడు నేనేంటంటే కౌంటర్ 1 మోడ్ 1లో కాబట్టి అన్నిటిని 1 చేయాలన్నమాట. అప్పుడు నేనేంటంటే ఇప్పుడు చూద్దాం. ఓకే, నేను అన్నిటిని 1 చేశాను, TL1, TH1, TR1. ఓకే, బిల్డ్ చేశాను. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనము ఇప్పుడు ఈ యొక్క టైమర్ ఆర్ కౌంటర్ 1ని కౌంటర్గా యూస్ చేస్తాను అనమాట దీన్ని. ఓకే, ఇప్పుడు సిమిలర్గా మనం చేస్తే చూడండి, ఇప్పుడు టైమర్ 1ని మనం యూస్ చేసుకుంటున్నాము, టైమర్ 1ని కౌంటర్ 1గా. ఓకే, సిమిలర్గా నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇనిషియల్గా అన్ని 0 ఉన్నాయి, స్టార్ట్ చేశాను అనమాట. ఇదే స్టార్ట్ చేశాను అంటే కౌంటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు 3.5 పిన్ దగ్గరికి వెళ్ళి మన పల్స్ అనే ఇవ్వాలి. ఇక్కడ చూస్తే 3.5 పిన్ దగ్గర ఓకే 3.0, 3.1, 3.2, 3.3, 3.4, 3.5 దగ్గర ఇస్తే మనకి అప్పుడు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది చూడండి. ఈ విధంగా ఎన్ని పల్సెస్ ఇస్తే అన్ని పల్సెస్ అనేవి మనకి అన్ని కౌంట్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా మన 65,536 కౌంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ ఆపరేషన్లో ఉంటే. అదేవిధంగా స్ప్లిట్ టైమర్లో అయితే మనం ఏంటంటే ఇన్ని కౌంట్స్ చేయొచ్చు అనమాట. ఓన్లీ 256 కౌంట్స్, ఇక్కడ 256 కౌంట్స్, ఇక్కడ 8192 కౌంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే 5 ఇక్కడ 32 ఇంటూ 256 కదా, 32 ఇంటూ 256 టైమ్స్ కాబట్టి 8192 కౌంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ ప్రోగ్రామింగ్లో మన ఈ మోడ్లో ఉంటే. అదే ఈ మోడ్లో ఉంటే 65,536 కౌంట్స్ అనేది చేసుకోవచ్చు. ఈ మోడ్లో కూడా ఏంటంటే మనం ఆటో రీలోడ్ మోడ్లో ఇది 10 ఉంటే 10 అనమాట. ఇనీషియల్గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ టీఎల్ అనేది. ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో కౌంట్ అనేది అప్పుడు టీహెచ్ వాల్యూ అనేది టీఎల్లో కాపీ అవుతుంది అనమాట. ఓకే, ఈ స్ప్లిట్ టైమర్లో కూడా మనం 8 బిట్ కౌంట్ కాబట్టి 256 కౌంట్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనము ఒక కౌంటర్గా ఆపరేట్ చేసుకోవచ్చు, ఒక టైమర్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మన ఈ 16 బిట్ టైమర్స్ని. ఓకే, దట్స్ ఆల్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.